హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రుచికరమైన పచ్చడి కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ఒక 4-5 ముక్కలు ఒక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఇలా పచ్చి కొబ్బరి కావాలి మనకి. ఉల్లిపాయలు ఒక 2-3 తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఏ సైజులోనైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. 1 స్పూను శనగపప్పు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఎండుమిర్చి ఒక 10 తీసుకోండి. తొడిమలు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. 1 స్పూను మినపప్పు, ఆయిల్ మనకి చట్నీకి సరిపడా ఒక 2 స్పూన్లు సరిపోతుంది. జీలకర్ర 1 స్పూను, అలాగే ఆవాలు 1 స్పూను, ఉప్పు మన రుచికి తగినంత తీసుకోవాలి 1 స్పూను. ఇప్పుడు మనం బౌల్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దీంట్లో ముందుగా శనగపప్పు, అలాగే మినపప్పు రెండు కొద్దిగా దూరగా వేయించుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేగితే సరిపోతుంది. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా ఈ మూడింటిని కూడా ఫ్రై చేసుకోవాలి మనం. దీంట్లోనే కొబ్బరి కూడా వేసి ఇలా మరి డీప్ ఫ్రై కాకుండా ఇలా మనం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ కొబ్బరి, ఎండుమిర్చిని, మినపప్పు, శనగపప్పు వేసుకున్న మిశ్రమాలు వేయాలి. కొద్దిగా ఆయిల్ మనకు మిగులుతుంది కాబట్టి బాండీలో ఈ ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు లైట్గా వేయించుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు, జీలకర్ర వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, కొబ్బరి మిశ్రమాల్ని ఈ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఉప్పు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ కొద్దిగా మరింత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి రైస్లోకి కలుపుకునే విధంగా. చూసారు కదా, ఈ విధంగా మనకి తయారవుతుంది. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము. ఓన్లీ ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకొని, కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకున్నాము. కొద్దిగా ఫ్రై అవ్వగానే జీలకర్ర, ఆవాలు, దీంట్లో మనం ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్, కొబ్బరి పచ్చడిని దీంట్లో వేసి పోపు వేసుకోవాలి. ఇది మనం ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ పోపు దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఫ్రై అయిపోయింది. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది కూడా. మనం చివరిగా ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీర వేసుకుంటే మనకి కొబ్బరి ఆనియన్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇది మనకి రోటీలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. ఇప్పుడు మనం ఈ రెసిపీ చక్కగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.